నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. పొద్దున్నే పూజ అయితే సింపుల్గా ఇలాగే చేసేసుకున్నాను. ఈరోజు చాలా చిన్న వీడియోనండి, 5 నిమిషాల వీడియోని. మనము పూజ చేసేటప్పుడు భగవంతుడు ఆడంబరంగా చేస్తున్నామా, అట్టహాసంగా చేస్తున్నామా అనేది చూడడండి. మనము భక్తితోటి, ప్రేమతోటి, శ్రద్ధతోటి చేయడమే ముఖ్యం. ఇంకా వంట చేసేయాలి కదా, గబగబా వంట చేసేద్దామని చెప్పి చాలా పొద్దున్నే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నేను బయటికి వెళ్ళే పని ఉందండి. అందుకని ఈయనకి సెలవు ఉంటే మధ్యలో ఒకరోజు తనే చూసుకునేవారు ఆ పని. కానీ నేను వెళ్ళాలి ఈరోజు, తప్పనిసరి పరిస్థితి. అందుకని చెప్పి త్వరగానే చేసేసేద్దామని చెప్పి వంట చేసేస్తున్నాను. ఇక అయితే ఈరోజు బట్టలు కానీ గిన్నెలు కానీ, బట్టలు ఉతకనండి, గిన్నెలేమో వెళ్ళొచ్చిన తర్వాత వాష్ చేసుకుందాంలే అని చెప్పి ఒక గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అసలు ఎంత చలిగా ఉందంటే నీళ్ళల్లో చెయ్యి పెట్టాలంటే కూడా చాలా బద్ధకంగా చలిగా అనిపిస్తుందండి. ఈ పూట చెయ్యొద్దులే పని అన్నట్టు ఊరుకోవాలి అనిపిస్తుంది. కానీ ఈరోజు ఊరుకున్నా కొంచెం సేపటికైనా రేపటికైనా మనకి చేసుకోవటం తప్పదు కదా. ఇక అందుకని చెప్పి ఎలాగో ఈరోజు బట్టలు ఉతికే పని లేదు, వంట చేసేసి ఆయనకి క్యారేజీ ఇచ్చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ పెట్టేసేసి ఇక నేను బయలుదేరి వెళ్ళిపోదాంలే. ఎందుకంటే మనం లేనప్పుడే ఇంటికి ఎవరైనా వచ్చి కూర్చుని వెళ్ళినా కూడా కొంచెం సేపు నీట్గా ఉన్నంతసేపు అయినా నీట్గా ఉంది అని అనిపించేలాగా ఉన్నంతలో మనం మంచిగా చేసుకోవాలి కదా అని చెప్పి రైస్ మాత్రం ఆయన వరకే వండి పెట్టేశాను. మాకేమో మళ్ళీ కడిగి పెట్టి ఉంచితే వేడివేడిగా ఆ టైంకి వండుకోవచ్చు అని. నిన్న చిక్కుడుకాయ కూర అది మీకు షార్ట్ వీడియోలో చేసి చూపించి పెట్టాను కదండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అదే కూరను టమాటా పుదీనా పచ్చడి చేశానండి క్యారేజీకి. అది నేను ఒక్కదాన్ని వెళ్తేనే అలా కంగారుగా ఉంటుంది. బయటకి వెళ్ళి చేసే పనులు నాకు చాలా తక్కువ అండి. అదే ఈయన ఉన్నారనుకోండి, ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటారు. ఊరికే పక్కన నేను ఉంటాను అంతే. అందుకని చెప్పి నాకు అలవాట్లేదండి. ఇంట్లో పని అంటారా, ఎంత పనైనా చేసుకుంటానండి. అసలు పిండి కొట్టినట్టేనమాట. ఇంట్లో పని ఎంత పనైనా నేను ఒక్కదాన్ని ఒక్క చేత్తో అయినా చేసుకోగలను. అంత ఇదిగా నాకు అలవాటైపోయింది ఇంట్లో. అదే నేను అంటాను, బయట పనులు ఆయన బాగా చేస్తారు, ఇంట్లో మాత్రం నేను చూసుకుంటాను అని అనుకుంటూ ఉంటానండి. ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి. మాకు రామాలయంలో మా పూజారి గారు, రేవతి గారు పూజలు ఎంత బాగా చేస్తారంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. ఈసారి అయితే వెళ్ళగలనా లేదా అని అనుకుంటున్నానండి. ఎలాగైనా సరే వీలు చేసుకుని మరీ తప్పకుండా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అక్కడ గుళ్ళో పూజకు నేను ఇక్కడ చేసే పనులకి టైం అస్సలు సెట్ అవ్వదండి. కానీ ఎలాగైనా ఒకసారి కాకపోతే ఒకసారైనా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అనే శ్రద్ధ అయితే మాత్రం నాకు బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే అసలు ఎంత బాగా చేస్తారంటే కన్నుల పండగ నెల రోజులు కూడా. వెళ్తే మాత్రం మీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తానండి. మీరు కూడా చూసి దర్శనం చేసుకుందరు. కానీ అంత బాగా చేస్తారు మా పూజారి గారు అయితే. ఇక వంటంతా చేసి ఇంట్లో అన్నీ సమకూర్చేసిన తర్వాత ఇక నేను బయలుదేరానండి. ఈయన ముందలే వెళ్ళిపోయారు కదా, ఇక నువ్వు చూసుకో ఆ పనులు అని చెప్పి. నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటానండి. ఈయనుంటే మాత్రం ఒకరికొకరు తోడు అంటారు కదా, అలా తోడుంటే అస్సలు టెన్షన్ అనేది ఉండదు. కానీ తప్పదని చెప్పి ఇక వెళ్ళాల్సిందేనని ఇలా పొద్దున్నే నేను బయలుదేరుతున్నాను. వెళ్తున్నానే కానీ నా ఆలోచన అంతా బట్టలు ఉతకలేదు, రేపటికి చాలా బట్టలు అయిపోతాయి, గిన్నెలు తోమలేదు, వచ్చి అవన్నీ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి ఈ పనులు. శీతాకాలం పొద్దు, అసలు ఈ రోజుల్లో ఊరికే పొద్దుపోతుంది. ఇదే ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నానండి. కానీ మన ఆడవాళ్ళకి బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో పనులే గుర్తొస్తూ ఉంటాయి కదండి. ఎవరికైనా అంతేనా అండి? నాకైతే అలాగే అనిపిస్తుంది. నేను వెళ్ళను, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి నేను చేసుకోవాలని ఇంట్లో ఉన్నానా, ఇక ఈయన ఫోన్ల మీద ఫోన్లు చేస్తానే ఉంటారు. వెళ్ళావా లేదా, విసుగు కూడా రాదండి, అంత ఇదిగా చేస్తారు. ఇక ఆ ఫోన్లు వల్ల నేను తట్టుకోలేక ఇంకా నాకు తప్పదులే అని చెప్పి ఇక బయలుదేరానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.